మన జాతీయ ఉపాధి హామీలో పెండింగ్ పనులు ఉన్నాయి. నేను ఇక్కడున్నా కూడా నిన్న ఫాలో అప్ చేస్తూ ఉన్నాం. రాత్రే దానికి కన్ఫర్మేషన్ వచ్చింది. ఆ 2,000 కోట్ల రూపాయలు కూడా వచ్చే వారం 10 రోజుల్లో మీ అందరికీ వస్తున్నాయని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు ఎక్కడ చూసినా, ఏ పల్లెకు చూసినా ప్రతి వ్యక్తి దాహంతో గొంతెత్తేటువంటి పరిస్థితి. ఈ పరిస్థితిని గుర్తించినటువంటి శ్రీ నరేంద్ర మోదీ గారు అద్భుతమైనటువంటి జల్ జీవన్ మిషన్ని 20,000 కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. అందులో కేంద్ర భాగం 14,000 కోట్లు, రాష్ట్ర భాగం 6,000 కోట్లు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వచ్చింది. అయితే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు 2,000 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి 12,000 కోట్ల రూపాయలు నిరుపయోగంగా చేసి ఈరోజు ప్రతి ఇంటికి నీరు వచ్చే విధాన్ని రాకుండా చేసినటువంటి వ్యక్తి. ఆ స్కీమ్ కూడా ఈ 26కి ఎండ్ అయిపోతుంది. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చే ప్రతి మినిస్ట్రీ జలశక్తి మినిస్టర్తో ఈరోజు మాట్లాడుతూ ఉన్నారంటే ఎందుకు కలుస్తున్నారు అంటే ఆ స్కీమ్ను ఇంకొక 5 సంవత్సరాలు ముందుకు తీసుకువెళ్తే మళ్ళీ మనం ఏదో విధంగా 6,000 కోట్ల రూపాయలు మ్యాచింగ్ చేసి 20,000 కోట్ల రూపాయలతో ప్రతి ఇంటికి ఇక జీవితంలో నీటి సమస్య లేకుండా, నీటి సమస్య లేవటం అంటే కేవలం ఒక బోరు వేసి నీళ్లు వేయటం కాదు. ఎక్కడెక్కడ నదులు ఉన్నాయో తరతరాలు మారినా కూడా నీటి ప్రవాహం తగ్గదో అలాంటి వాటి నుంచి సస్టైనబుల్ వాటర్ నుంచి ఆ ప్రాంతాల నుంచి పైప్ లైన్లు వేసి పేదలకి ఎప్పుడు నీరు సమస్య లేకుండా చేయటంలో ఆయన నిరంతరం కృషి చేస్తూ ఉన్నారు. దానికి కూడా నేను సాక్షి అని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈరోజు అదేవిధంగా అర్బన్ ప్రాంతాల్లో కూడా నీటి సమస్య ఉంది. పట్టణాలు పెరిగిపోతూ ఉన్నాయి. ఇలాంటి పథకం ఒకటి అమృత్ స్కీమ్ అని సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్కి మళ్ళీ కావాలంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక 50-60% నిధులు కావాలి. ఎందుకంటే అర్బన్లో ఎక్కువ ఇవ్వరు సెంట్రల్ గవర్నమెంట్. రాష్ట్రం దగ్గర డబ్బులు లేవు. అయినప్పటికీ కూడా ఈ అమృత్ స్కీమ్ ద్వారా చంద్రబాబు నాయుడు గారు 9,000 కోట్ల రూపాయలు ఈరోజు ప్రతి మున్సిపాలిటీకి వచ్చే విధంగా చేశారు. మీ అందరికీ నేను ఈరోజు చెప్తా ఉన్నాను, ఆ స్కీముని స్టేట్లో డబ్బులు లేకపోయినా ఏ విధంగా మ్యాచ్ చేసి తీసుకొచ్చారంటే తెలివైన వాడికి కూడా మతిపోయే విధంగా చేసినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది కూడా వాస్తవం అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు 24 గంటలు మైనారిటీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అని మాట్లాడుతూ ఉంటారు. ఆయన చేసినటువంటి అన్యాయం మీకు ఒకటి చెప్తా. ఒక స్కీమ్ ఉంది. నేను మా గుంటూరు ప్రాంతంలో మైనారిటీ సోదరులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈ మైనారిటీ సోదరులకు ఏదన్నా చేయాలని చెప్పి ఆ మైనారిటీ మినిస్ట్రీకి వెళ్తే PMJVK అని ఒక ప్రధానమంత్రి జన వికాస్ కార్యక్రమం అని ఉంది. దీనికి సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయల నిధులు ఉన్నాయి. గత 3 సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా వాడుకోలేదు. ఎందుకు వాడుకోలేదయా అంటే మనం ఉన్నప్పుడు 500 ప్రాజెక్టులు తీసుకొస్తే కేవలం 55 మాత్రమే కట్టారు. సెంట్రల్ టీము, స్టేట్ టీము వచ్చి వెరిఫై చేస్తే అందులో సగం కట్టలేదు. నిధులన్నీ దుర్వినియోగం అయిపోయినాయి. ఇప్పుడు స్టేట్ వచ్చి చూస్తే అక్కడ మేము ఇచ్చిన డబ్బులకి ప్రాజెక్టులు లేవు అని చెప్తే ఇప్పుడు దాదాపుగా 230 కోట్ల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్కి పే చేసి ఆ బాకీలు తీర్చి ఆ దొంగ సర్టిఫికెట్లు తీసేస్తే మళ్ళీ 2,000 కోట్ల రూపాయలు వాడుకునేటువంటి పరిస్థితి రాబోతా ఉంది. ఈ విధంగా ప్రతి వ్యక్తికి అన్యాయం చేసినటువంటి మహానుభావుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఆఖరిగా చెప్తా ఉన్నా, ఇవన్నీ ఇప్పటి వరకు ఉన్నటువంటి స్కీమ్స్ మీకు తెలిసినవి. అదేవిధంగా మొన్న వచ్చారు, 7 మంత్రులను కలిశారు. అందులో ఒక ముఖ్యమైనది డిఫెన్స్ క్లస్టర్. డిఫెన్స్ క్లస్టర్కి ఆయన మరి ఫ్లైట్లో రాసుకున్నారో ఎక్కడ రాసుకున్నారో తెలియదు కానీ రాయలసీమ ప్రాంతాన్ని 5 భాగాలుగా విభజించారు. ఒక చోట మిసైల్స్ తయారు చేయాలని, ఒక చోట కమర్షియల్